రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టీటీడీలో ఏం జరుగుతోంది? వరుస స్కాములు ఎందుకు జరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి? ఒక స్కామ్ పోతే మరొక స్కామ్, ఆ స్కామ్ పోతే మళ్ళీ ఇంకో స్కామ్. మరి ఇన్ని స్కాములు జరుగుతున్నప్పుడు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయా? మరి టీటీడీ బోర్డు అంటూ ఏర్పడిన తర్వాత కూడా ఇటువంటి స్కాములు ఎందుకు జరుగుతున్నాయి? అదేవిధంగా గతంలో ఏర్పడిన స్కాముల గురించి అప్పటి టీటీడీ సంబంధించిన సభ్యులు కానీ, బోర్డు కానీ, చైర్మన్లు కానీ ఎంతవరకు పనిచేశారు? ఎంతవరకు వాటిని కూపిలాగారు? అయితే ఇప్పటివరకు మనం చూసుకున్న లడ్డూల నెయ్యికి సంబంధించిన కల్తీ అంటూ ఇటీవల కాలంలో విన్నాం. అటు తర్వాత పరకామణి స్కామ్ కూడా ఒకటి బయటికి రావడం జరిగింది. ఇక తాజాగా మరొక స్కామ్ బయటికి రావడం జరిగింది. అదే విఐపి దర్శన్‌కొచ్చే మరి అలాగే బ్రేకింగ్ దర్శనంలో మరి భక్తులకు మెడలో వేసే మరి కండువాల విషయంలో కూడా స్కాములకు మరి పూర్తి స్థాయిలో ఒక స్కామ్ జరిగిందంటూ కూడా కోట్లాది రూపాయలను మరి వారు దోచుకున్నారు. దోచుకున్న తర్వాత వాటిని దాచుకున్నారు. మరి ఆ సదరు కాంట్రాక్టర్‌కి తాజాగా మరొక 15,000 కండువాలను కూడా ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ క్రమంలో మరి తిరుపతిలో అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? ఇందులో ఎవరి పాత్ర ఉంది? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు జూమ్‌లో కందరపు మురళి గారు. వీరు ఉద్యోగ కార్మిక సంఘాలకి మరి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. మురళి గారు నమస్తే అండి. నమస్కారం అండి దుర్గాప్రసాద్. రైట్ అండి. మురళి గారు, మరి ఎలా ఉందండి టీటీడీ? అందరికి కూడా తెలిసిన విషయమే. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది బాగా వెలుగొందుతుంది. ఓకే. మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలే కాదు, వివిధ దేశాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇటీవలనే ఒక జైన మతస్థుడు కూడా కోటాను కోట్ల రూపాయల డబ్బుల్ని వెంకటేశ్వర స్వామికి బహుమానంగా ఇచ్చినటువంటిది ఈ మధ్యలో కూడా హుండీలో ఇచ్చారు. అదే అధికారులకి హ్యాండ్ ఓవర్ చేశారని కూడా చెప్తున్నాం. అంటే మతాలకి, ప్రాంతాలకి, భాషలకి, సరిహద్దులకి, దేశాలకి సంబంధం లేకుండా చాలా పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కావచ్చు, లేదా రకరకాల కారణాలతో ఇక్కడికి వచ్చేవాళ్ళు, లేదా ఈ ప్రాంతాన్ని సందర్శించే వాళ్ళు, మొక్కులు చెల్లించుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నటువంటి విషయం మనందరి దృష్టిలో ఉంది. ఓకే. ఒకనాడు 10,000 మంది వస్తున్నటువంటి తిరుమల కొండ మీదకి ఈ రోజున 1,00,000 అనేది సర్వసాధారణం అయిపోయింది. యావరేజ్‌న 1,00,000 మంది రావడం అనేది ఈ రోజున మామూలు విషయమే. 50,000-60,000 వేలు అనేది ప్రతిరోజు ఉంటారు. ఇంకా రోజులను సరాసరి తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా పర్వదినాలు లక్షల సంఖ్యలో జనం రావడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు తమిళ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటిది పెరటాసి మాసం అని అంటారు. అవునండి. 5,00,000 మంది వస్తారు జనం ఆ సందర్భంగానైతే. అంటే ఇట్లా ఒక్కో పర్వదినాన ఒక్కొక్క వస్తున్నటువంటి సంఖ్య ఇవన్నీ చూస్తే లక్షల సంఖ్యలో జనం చాలా పెద్ద ఎత్తున రావడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. రెండవది సంపద కూడా నాకు తెలిసి తిరుమల క్షేత్రానికి 100 కోట్ల రూపాయల ఆదాయం నుంచి నేను ఎరుగుదును. దాన్ని ఇక్కడ తిరుపతిలో 100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న రోజుల నుంచి నాకు తెలుసు. ఈ రోజు 5,000 కోట్ల రూపాయల ఆదాయానికి పెరిగింది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం. ఒక చిన్న సైజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉంటుందో అంత ఆదాయం కలిగినటువంటి సంస్థ. ఇప్పుడు మనకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు త్రిపుర కావచ్చు, మేఘాలయ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయం అనేది పక్కన పెట్టి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయంగా చూసుకున్నప్పుడు కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి ఎంత ఆదాయం ఉందో అంత ఆదాయం కలిగినటువంటి ఒక పెద్ద వ్యవస్థ. రైట్ అండి. టీటీడీకి మరి 7 కొండలంత పేరుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవుడు ఉన్నాడు, మనందరినీ చూస్తున్నాడు. కానీ లోపల జరుగుతున్న స్కామ్ల పట్ల మరి ఏమంటారు? మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో పరకామణి, అంతకంటే ముందు లడ్డూల నెయ్యి కల్తీ అంటూ కూడా జరిగింది. ఇప్పుడు మరి భక్తుల మెడలో వేసే సారిగ దుపట్టా లేదా అంగవస్త్రం అంటారు దాన్ని. మరి ఇది నాణ్యతతో కూడింది కాదు, అత్యంత నాసిరకానికి సంబంధించింది. మరి శ్రీవారి భక్తులకు గౌరవప్రదంగా మెడలో వేసే సారిగ దుప్పట్టా లేకపోతే అంగవస్త్రం అనేది మల్బరీ సిల్క్ నుంచి తయారు చేసింది ఉండాలి అంటూ కూడా టీటీడీ చెప్పిన ప్రమాణం. మరి ఆ ప్రమాణాలకి లోబడి కాకుండా మరి వాటికి మించి పాలిస్టర్‌కి సంబంధించిన మెటీరియల్‌ను కాంట్రాక్టర్
ఆ విధంగా సప్లై చేస్తున్నాడంటూ కూడా ఇది దాదాపు 2015 నుంచి 2025 వరకు అంటే ఇప్పటి వరకు నేటి వరకు కొనసాగుతుంది కదా! మరి ఎలా తీసుకోవచ్చుంటారు ఈ అక్రమాన్ని? సంపద పెరుగుతోంది. ఓకే. టీటీడీలో సంపద రోజు రోజుకి సంపన్న దేవుడుగా మారిపోతున్నాడు. వీఐపీల దేవుడుగా హ్మ్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మారిపోతున్నటువంటి విషయం మనం గమనిస్తున్నాం. హ్మ్. అందుకనే హ్మ్. సంపద పెరిగే కొద్దీ అక్రమాలు కూడా పెరుగుతున్నాయి. ఓకే. నేనేది మీరన్నట్టుగా దుపట్టాలో జరిగిన స్కామ్ గురించే కాదు నేను చెప్పేది. హ్మ్. అన్నిటిలోనూ ఈ స్కాములనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హుహు. ఇప్పుడు నెయ్యి కల్తీ తీసుకోండి, హ్మ్. లేదా ఇంకా రకరకాల వ్యవహారాలు ఇటీవల కాలంలో మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ఏందనంటే హ్మ్. సంపదకి రిలేటెడ్ గా ఉన్నటువంటి విషయాలే. డబ్బులు అక్కడ కూడుతున్నాయి. ఆ డబ్బుల్లోంచి ఎంతో కొంత తస్కరించాలన్నటువంటిది ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. హ్మ్. పనులు కూడా విపరీతంగా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో టీటీడీలో. ఆ ఓకే. కారణంగా కాంట్రాక్టర్లు, ముడుపులు, కమిషన్లు, రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళందరూ కూడా భాగం ఉంటుంది అనే అనేక సందర్భాల్లో నిరూపితమవుతోంది. ఇది హ్మ్. కూడా అలాంటిదే. దోచుకున్న వాడికి దోచుకున్నంత, దాచుకున్న వాడికి దాచుకున్నంతగా మారిన క్రమం ఎందుకంటారు? ఆ పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? దేవుడిని పేరు చెప్తారు. వీళ్ళెవరు ఇట్లాంటి తప్పులకు పాల్పడే వాళ్ళకి దేవుడు, భక్తి, భయము ఇట్లాంటివేమి ఉండవు. హ్మ్. వీళ్ళకంతా ఇదొక ఆదాయ వనరుగా మారిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి హ్మ్. ఈ దుపట్టా ఇష్యూనే తీసుకుందాం. దుపట్టాని యెస్. హ్మ్. చాలా గౌరవ భావంతో, భక్తి భావంతో చాలా మంది భక్తులు హ్మ్. తమకు అది వస్తే ఎంతో గొప్పగా ఫీల్ అవుతా ఉంటారు. హ్మ్. ఎందుకనంటే రంగనాయకుల వారి మండపంలో కూర్చోబెట్టి దానికి కప్పుతారు. హ్మ్. ప్రోటోకాల్ సేవలైతే గనక ప్రోటోకాల్ టికెట్లు తీసుకొని లేదా ప్రోటోకాల్ రిలేటెడ్ గా ఉన్నటువంటి భక్తులకైతే రంగనాయకుల మండపంలో కూర్చోబెట్టి ఆ అవును. దుపట్టాను కప్పడం అనేది ఒక ఆనవాయితీ. వేద ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత కప్పుతారు. హ్మ్. దర్శనం తర్వాత కప్తారు. అది చాలా గౌరవంగా చూస్తారు. మనకు హ్మ్. ప్రధానమంత్రి, రాష్ట్రపతి దగ్గర నుంచి కేంద్ర మంత్రులు లేదా ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అట్లాంటి సందర్భాల్లో కొంతమందికి పర్టిక్యులర్‌గా ఈ ఆనవాయితీ ఉంది ప్రోటోకాల్ హ్మ్. అనేది. ప్రోటోకాల్ అనేది సాధారణ భక్తులకు కూడా ఆ టికెట్లు కూడా ఉన్నాయి. ఓకే. అట్లాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా కప్పడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. అంటే ఇది ఎంతో లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి అట్లాంటి టికెట్లు పొందడానికి చాలా ప్రయత్నం చేస్తా ఉంటారు. తనకున్నటువంటి పలుకుబడి, సంపదని వినియోగించి ఈ టికెట్లు పొందుతా ఉంటారు. హ్మ్. ఇట్లాంటిది కూడా ఎందుకు అంత తాపత్రయపడి కొంటారంటే అదొక భక్తి భావం దేవుడి దగ్గర నుంచి తీసుకుంటే దానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదా అవును. ఒక రకరకమైనటువంటి విశ్వాసం ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నటువంటి అంశం. హ్మ్. కానీ దురదృష్టం ఏందంటే ఈ నమ్మకాల్ని, విశ్వాసాల్ని వీటన్నిటిని కూడా దుర్వినియోగం చేస్తూ హ్మ్. ఈరోజు అనుసరిస్తున్నటువంటి పద్ధతి. నగిరిలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు కా కంపెనీ వాడి దగ్గర కొనుగోలు చేసి రూ. 100 కూడా విలువనే చేయనటువంటి దానికి రూ. 1,400 పెట్టి హ్మ్. ఒక్కొక్క దుపట్టా కొన్నారంటేనే హ్మ్. వీళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారో మనకు కరెక్ట్‌గా అర్థమైపోతుంది. హ్మ్. ఇక్కడ కొనుగోలు చేసేవాడు ఇప్పుడు 13, రూ. 1,400కి అతను ఇస్తున్నాడంటేనే దాని వెనకాల కిక్ బ్యాక్స్ సాధారణంగా ఏమి ఉండవు. రూ. 100 వస్తువుని 1400 అమ్ముతున్నాడంటే హ్మ్. ఆహ్, తయారు చేసేవాడు ఎంత తీసుకుంటాడు? లేదా మధ్యలో ముడుపులు తీసుకునేవాళ్ళు లేదా అదే వాటాలుంటాయంటారు. చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. వీళ్ళకేమి దేవుడు, భయము ఇవన్నీ గూడా ఏముండదు. హ్మ్. కాకపోతే ఏందంటే దేవుడికి కూడా కొంత భాగం ఇస్తాము. స్వామి మేము జేస్తున్నటువంటి తప్పుని క్షమించండి. మీకు హ్మ్. కూడా ఇందులో ఎంతో కొంత భాగం ఇస్తామని జెప్పి ఈళ్ళే మళ్ళా గుండు కొట్టి దండం పెట్టుకొని కొంత హుండీలో ఏసి ఆ పాపం తీరిపోయిందన్నట్టుగా ప్రవర్తించే రకాలు చాలా ఎక్కువ మంది ఉన్నారిక్కడ. ఓకే. ఇట్లాంటి శక్తులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. హ్మ్. ఉదాహరణకి ఇప్పుడు కల్తీ నెయ్యిలో అక్రమాలు జరిగాయి. స్వయంగా డిప్యూటీ ఈఓ స్థాయి అధికారులు, దానికి జనరల్ మేనేజర్‌లుగా ఉన్నటువంటి వాళ్ళు, హ్మ్. లేదా ఆ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో కుమ్మక్కై కోటాను కోట్లు తినేశారు అని చెప్పి వందల కోట్లు, వేల కోట్లు అని చెప్తున్నారు కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారంలో. హ్మ్. అదే మాదిరి మీరు చెప్పిన ఈ దుపట్టా లేటెస్ట్ స్కామ్‌లో కూడా రూ. 54,00,00,000 తినేశారు హ్మ్. అని చెప్తున్నారు. 2015 సంవత్సరం నుంచి 2025 దాకా అంటే దాదాపు 10 ఏళ్ల పాటు. ఈ 10 అవునండి. ఏళ్లలో తెలుగుదేశం అధికారంలో ఉంది. వైసీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు లేటెస్ట్‌గా కూటమి కూడా అధికారంలో అంటే 3 ప్రభుత్వాల హయాంలో ఈ అవినీతి అనేది నే నే నిర్ దానికి ఏ రకం నిరాఘాటంకంగా సాగిపోయింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. అంటే ఏ స్థాయిలో ఎళ్ళిపోయిందని. ఓకే. రూ. 100 విలువ చేయనటువంటి ఒక పనికిమాలిన చిన్న బ బ బట్టను తీసుకొనొచ్చి, నువ్వు రూ. 1,400 అది కూడా మల్బరీ రిలేటెడ్ పత్తితో అది పట్టుతో తయారు చేసినటువంటి గొప్ప
వస్తువు అన్నట్టుగా దాన్ని ఫోకస్ చేయడం. దాంట్లో పాలిస్టర్ గుడ్డని దాంట్లో మిక్స్ చేసి మోసపూరితంగా అది కూడా హ్మ్. పట్టిస్తాండామని పేరు చెబుతూ హ్మ్. పాలిస్టర్ బట్టని దాంట్లో మిక్స్ చేసి ఇస్తున్నారంటేనే ఏ స్థాయిలో జరుగుతుందో మనకు అర్థమైపోతుంది. దీన్ని సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఇప్పుడు విచారణ జరిపిస్తాం, దొంగలు పట్టుకుంటారు, జైలుకి పంపిస్తారు, శిక్షలు కూడా వేస్తారు. అసలు మూలం ఎక్కడుంది అనేది యెస్. ప్రశ్న దుర్గాప్రసాద్ ఇక్కడ మనం చర్చించాల్సిన యెస్. విషయం ఏంటంటే, అవును. ఈ ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీల జోక్యం అనే దాన్ని పూర్తిగా నివారణ చేస్తే తప్ప ఇట్లాంటి వాటిని ఎదుర్కోలేమని నా భావన. ఆరోపణలు ఎదుర్కొంటున్న విఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ నగరికి సంబంధించిందని మనకు వార్తా కథనాల్లో వినిపిస్తుంది. మరి తాజాగా కూడా ఆర్డర్ ఇచ్చారట 15,000 మరి సారిగ దుప్పట్టాలు మరి కావాలంటూ కూడా మరొక 15,000 అంటే ఇప్పటివరకు 10 ఏళ్ల పాటు సాగిన 54,00,00,000 దోపిడీకి మరికొంత దోపిడీ మరి షురూ కాబోతుందంటారా? విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? ఈ రోజే గాదు ఇంక చూసి చూడనట్టుంటే ఇంక 10 ఏళ్ళు జరుగుతాయి, 20 ఏళ్ళు జరుగుతుంది, 100 ఏళ్ళు కూడా జరుగుతుంది. ఏమాత్రం హ్మ్. దాంట్లో తేడా లేదు. ఇట్లాంటివి ఇంకా వందల స్కాములు టీటీడీలో ఉంటాయి. హ్మ్. వాటన్నిటిని గూడా ఒక విధానపరమైనటువంటి మార్పు చేయకుండా హ్మ్. ఈ అవినీతిని అరికట్టడం అనేది సాధ్యం కాదు. కారణం ఏమంటే హ్మ్. ప్రైవేటు వ్యక్తులు ఆరంభమే అవినీతితో ప్రారంభమవుతారు. హ్మ్. వాళ్ళు రూ. 10 ఇవ్వడం అనేది ప్రారంభించి వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయల సంపాదన ఎట్ట చేస్తారనే దానికి మనం చూసాం గదా! మన కల్తీ నెయ్యి అవును. దీంట్లోనే ఆ జీఎం సుబ్రహ్మణ్యం అనే ఆయనకి హ్మ్. ఏదో వెండి గిన్నిచ్చి, అదే మాదిరి ఒక సెల్ ఫోన్ ఇచ్చి, హ్మ్. లేదా చిన్న చిన్న బహుమతులిచ్చి, చిన్నగా ఆయన్ని సంతకాలు పెట్టించుకోవడం, ఆ దరఖాస్తులన్నిటిని ఆమోదింపజేసుకోవడం, టెండర్‌లు ఆమోదింపజేసుకోవడం, ఈయనకే గాకుండా ఇంకొంతమంది అధికారులకి ఇట్లాంటివన్నీ ఇవ్వడం, కొంత పర్సెంటేజ్ ఆఫర్ చేయడం, ఇయన్నీ గూడా ఎందుకనంటే హ్మ్. ప్రైవేట్ ఒక వ్యక్తి చేతిలో ఉన్నటువంటివి ఈ రకమైనటువంటి అవినీతిని పెంచడం కోసం వీళ్ళందరూ కూడా అనేక రూపాల్లో ప్రయత్నం చేస్తారు. దాంట్లో వీళ్ళందరూ కూడా బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతుంటారు. లేదా దేవుడు, భయమో రైట్. లేదో నీతి, నిజాయితీ ఉండేవాళ్ళు డిఫరెంట్‌గా ఉంటారు. అంటే మురళి గారు ఇటువంటి హస్తవాసి కలిగిన వారు, ఇటువంటి చేతివాటం కలిగిన వారు అధికారులు కానీ, లేపోతే కాంట్రాక్టర్లు కానీ, లేపోతే విజిలెన్స్ సిబ్బంది కానీ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. మరి అటువంటి హస్తవాసి, అటువంటి చేతివాటం కలిగిన వారిని మరి వారి యొక్క లక్షణాలను బట్టి, వాళ్ళ బుద్ధిని బట్టి మరి ఉద్యోగాల నుంచి తీసేయడమా? లేపోతే వాళ్ళు చేసిన నేరానికి శిక్ష వేయటమా? ఎలా ఉంటుందంటారు? వాళ్ళు చేసిన నేరానికి ఏ శిక్ష విధించాలి మన శిక్షా స్మృతిలోనే పేర్కొనబడి ఉంటుంది. ఆ సెక్షన్‌ల ఆధారంగా కేసులు పెడతారు. హ్మ్. ఇప్పుడు మీరు, నేను కోరుకున్నట్టుగా శిక్షలు పడాలంటే మన భారతదేశంలో మన రాజ్యాంగం ఉన్నటువంటి దీంట్లో లేదా చట్టాలని ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఉన్నటువంటి మన దగ్గర సాధ్యం గాదు. అంటే ఓకే. వ్యక్తుల దీన్ని బట్టి గాదు. వాళ్ళు చేసిన నేరానికి ఏ శిక్షలు విధించాలనేది మన శిక్షా స్మృతిలో చాలా క్లియర్‌గా ఉంది. హ్మ్. నేనిక్కడ సూటిగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏందంటే, ప్రైవేట్ సంస్థల దగ్గర హ్మ్. ఇట్లాంటివి కొనుగోలు చేయడం అనేది నిషేధించాలి హ్మ్. టీటీడీలో. ఎక్కడ కొనాలి? ఇంకెక్కడ పోయి కొనాలంటే కోఆపరేటివ్ సెక్టార్‌లో కొనండి. ప్రభుత్వ సంస్థల దగ్గర కొనండి. ఇప్పుడు యెస్. ఉదాహరణకి దుప్పట్టాలు ఎక్కడ కొనాలి? హ్మ్. తమిళనాడులో కోఆప్టెక్స్ ఉంది కొనొచ్చు. అవును. మన అవును. ఆంధ్ర రాష్ట్రంలో ఆప్కో ఉంది కొనొచ్చు. హ్మ్. హ్మ్. లేదా కేరళ రాష్ట్రంలో ఇదో పెద్ద ఉద్యమంగా కోఆపరేటివ్ సెక్టార్ ఉంది. అది హ్మ్. ప్రభుత్వం ఈడెవడు రూపాయి లంచం ఇవ్వడానికి సాధ్యం కాదు. ఎందుకనంటే ప్రభుత్వ వ్యవస్థలో హ్మ్. నేను లంచం ఇచ్చానని చెప్పి లెక్కల్లో రాయించుకొని చూపడానికి అవకాశం ఉందా? ఒక అధికారి చేయలేడు. లేదా ఒక ఉద్యోగి దాన్ని చేయలేడు. కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయినటువంటి సిస్టమ్ ప్రభుత్వ రంగం. ఓకే. దాంట్లో వ్యక్తులుగా తప్పులు చేయడానికి కుదరదు. ఒక హ్మ్. వ్యవస్థగా తప్పులు చేయడానికి అసలు కుదరదు. వ్యక్తులుగా తప్పులు చేయొచ్చు. హ్మ్. వ్యవస్థగా చేయడానికి కుదరదు. హ్మ్. ఈ ప్రైవేట్ రంగంలో వ్యవస్థే తప్పుడు వ్యవస్థ అది. హ్మ్. అది నిరంతరం అవినీతిని కూరుకోబోవడం చేయడంలో వాళ్ళు బ్రైబ్ చే ప ప్రవేశపెట్టడము, ఏదో ఒక రూపంలో టెంప్ట్ చేయించడము, హ్మ్. మోసపూరితంగా ప్రవర్తించడం, ఓకే. తప్పులు చేయించడం అనేది వాళ్ళకొక వ్యవహారంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు అదే జరిగింది మనకు. నెయ్యి కొనుగోళ్ళు అదే కనిపిస్తుంది. దుపట్టాల కొనుగోళ్ళు అదే కనిపిస్తుంది. మార్కెటింగ్ విభాగంలో వస్తువుల కొనుగోళ్ళు అదే కనిపిస్తుంది. మీరు హ్మ్. కూరగాయలు కొనే దగ్గర, లేదంటే బియ్యం కొనే దగ్గర, కందిపప్పు కొనే దగ్గర, నూనెలు కొనే దగ్గర ఇట్లాంటి వస్తువులు రోజు మనం కొంటూనే ఉంటాం కదా! టీటీడీకి కోటాను కోట్ల రూపాయలు. హ్మ్. కాబట్టి ఇట్లాంటి చోట అవినీతికి ఆస్కారం ఉంది. అందుకనే అవినీతికి ఆస్కారం లేనటువంటి పద్ధతులను ప్రవేశపెట్టాల. ఇప్పుడు నెయ్యిలో కూడా కల్తీ అని ఎందుకు జరిగింది? ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోయి పోవడం వల్ల కల్తీ జరిగింది. ఓకే. అదే నువ్వు విజయ నెయ్యో, హ్మ్. లేదా కోఆపరేటివ్ సెక్టార్‌లో ఉన్నటువంటి నెయ్యిలో, హ్మ్. లేదా ప్రభుత్వమే నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఉన్నటువంటి వాటి దగ్గర కొనుగోలు చేస్తే నాణ్యత ఉంటుంది.
అవినీతి ఉండదు. ఈడ వ్యక్తులుగా ఇట్లాంటి వాటికి అలవాటు పడిపోయి ఈ ప్రభుత్వాలు కూడా అట్లే తయారైపోయి, ప్రజాప్రతినిధులు అట్లే తయారైపోయి, టీటీడీ చైర్మన్లు లేదా బోర్డు సభ్యులు లేదా అధికార యంత్రాంగము ఈ రకమైనటువంటి అలవాటు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి దీన్ని నిర్వహించలేని దుస్థితి వచ్చింది. అందుకనే విధానపరమైనటువంటి మార్పులు ప్రభుత్వం చేస్తే తప్ప ఈ అవినీతిని అరికట్టలేము. ప్రైవేటు సంస్థల ముఖ్యంగా ఇప్పుడు మనం నగిరిలో విఆర్ఆర్ అని చెప్పేదా ఒక సంస్థ చేసిందని అంటున్నాం. ఈ రోజు విఆర్ఆర్ కావచ్చు, రేపు ఇంకొకటి కావచ్చు, లేదా ఎల్లుండి ఇంకొకటి కావచ్చు. ఈ విధానంలోనే ప్రైవేటు శక్తుల పాత్రని తగ్గించకుండా, వాళ్ళని మినిమైజ్ చేయకుండా, ఇది ఏది దొరకదో వాడి దగ్గర మాత్రం దొరుకుతుంది ప్రైవేట్ వాడంటే అట్లాంటివి ఏదో కొనుగోలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. మురళి గారు ఇప్పుడు అంటే బిఆర్ నాయుడు గారు మరి ఇప్పుడు చైర్మన్ గా ఉన్నారు ట్రస్ట్ బోర్డుకి. మరి జరిగిన ఘటనలను చూసి మరి మీరు చెప్తున్న, మీరు ప్రతిపాదిస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు అంటారా? అంటే ప్రభుత్వ రంగ సంస్థలకి ఒకవేళ అప్పగిస్తే బాగుంటుందని మీరు ఒక ప్రపోజల్ చేశారు కదా, ఆ విధంగా పనిచేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా చెయ్యాలి. చెయ్యలేదు అని అంటే వీళ్ళకు కూడా ఏదో దుష్ట ఆలోచనలు ఉన్నాయనేది తప్ప మరొకటి కాదు. బిఆర్ నాయుడు గారు నేను వాస్తవంగా దగ్గరగా నాకు కూడా ఆయన బాగా తెలుసు. నాతో మాట్లాడుతుంటారు. ఏదైనా సందర్భాన్ని బట్టి నేను కూడా వెళ్ళి ఇష్యూస్ అన్ని చెప్తుంటాను. ఆ వాస్తవంగా బిఆర్ నాయుడు గారు టీటీడీ వెహికల్స్ వినియోగించుకోవడంలా, టీటీడీ డబ్బులు వినియోగించుకోవడంలా, ఏ చిన్న ఆఖరికి క్యాలెండర్లు డైరీలు ఇచ్చినా సరే దానికి డబ్బులు ఇచ్చి టీటీడీ నుంచి కొనుగోలు చేస్తున్నా అంతవరకు మంచిదే. వ్యక్తిగా ఆయన నిజాయితీగా ఉన్నాడు. ఆ రకంగా వ్యవహరించడం మంచిదే, దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఇట్లాంటివి నిలువరించకుండా నువ్వు ఒక ప్రైవేట్ సెక్టార్ కి ఏదో ఒక రూపంలో కట్టబెట్టే కార్యక్రమాన్ని బిఆర్ నాయుడు గారు నిలువరించకుండా వాటిని కొనసాగిస్తా ఉంటాడంటే నువ్వెంత నీతిగా ఉంటే ఏం ప్రయోజనము, నువ్వెంత వ్యక్తిగతంగా నిజాయితీగా ప్రవర్తిస్తే ఏం ప్రయోజనము. నువ్వు ఒక చైర్మన్ గా దాన్ని నియంత్రించడానికి అవకాశం ఉన్నటువంటి చోట ఆ చర్చ పెట్టి ఆ రకమైనటువంటి మార్పులు తీసుకొని రాకుండా మీరు కూడా దాన్ని ప్రోత్సహించే పద్ధతిలో ఉంటే గతానికి ప్రస్తుతానికి తేడా ఉండదు. రైట్ మురళి గారు, అంటే ఇప్పుడు మరి ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక స్వాంతన కోసం వస్తున్న భక్తులు మనోభావాలు దెబ్బతినే అవకాశం లేదంటారా? డెఫినెట్ గా మనోభావాలు దెబ్బతింటాయి, దాంట్లో సందేహమే ఉంది. ఇప్పుడు నెయ్యి కల్తీ జరిగినప్పుడు ఎంత బాధపడ్డారు నేరుగా భక్తులు. అయ్యో మేము ఇన్ని రోజులు ఇంతటి కల్తీ వ్యవహారంలో తిన్నామా అని చెప్పి బాధపడినటువంటి వాళ్ళు అత్యధికులు మాట్లాడింది. ఇప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు చాలా పెద్ద మనోవేదన మిగులుస్తాయి. డబ్బులు ఇస్తున్నటువంటి వాళ్ళు తమకు ఎన్ని బాధలున్నా సరే స్వామివారికి డబ్బులు ఇవ్వాలి, లేదా తమకు వస్తున్న ఆదాయంలో కొంత శాతాన్ని దేవుడికి ఇవ్వడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా, నాకు తెలిసే వేలు లక్షల సంఖ్యలో ఉంటారు. కాబట్టి నిరంతరం స్వామివారికి ఆదాయం ఒక వెలుగులా వస్తుంటుంది. అట్లాంటి వాళ్ళందరూ ఏమనుకుంటారండి, తాను ఇస్తున్నటువంటి డబ్బులు కల్తీ నెయ్యికి ఇస్తున్నాను, లేదంటే ఇట్లాంటి దుప్పట్టాలు స్కాములకి ఇస్తున్నాను, లేదా తప్పులు చేసే కొంతమంది అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది అధికార పార్టీలో ఉండేవాళ్ళు తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతూ ఉన్నారు అని అంటే ఆగ్రహం వస్తుంది కదా ఎవరికైనా నేచురల్ గా. మనోభావాలు దెబ్బతీసే ఈ పనులు చేయకూడదు అనేది నేను క్లియర్ గా. రైట్. ఇప్పుడు మనకి హిందూ ఆలయాలు అనేవి హిందూ ధర్మాన్ని నివర్తించే ఆలవాలాలు అనుకోవచ్చు. మరి ఇటీవల కాలంలో కూడా మరి విజయవాడకు సంబంధించి అమ్మవారి గుడిలో చీరల వ్యవహారం కూడా, చీరల స్కామ్ కూడా బయటకు వచ్చింది. మరి గుడులలో మాత్రమే ఇట్లా టార్గెటెడ్గా జరిగితే భక్తులు అనేవాళ్ళు మరి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం లేదంటారా? డెఫినెట్ గా అది హిందూ ధర్మమే కాదు, మీరు ఇస్లాం సాంప్రదాయమైనా, క్రైస్తవ సాంప్రదాయమైనా, లేదు జైన బౌద్ధ, ప్రపంచంలో ఏ మత ప్రక్రియలో మనం పోయి చూసినా విలువలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చారు. మతం పట్ల మతం అనేది ఒక విశ్వాసంగా ఉండాలి తప్ప అది ఇంకొక ధోరణులకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇది ఒక విశ్వాసంతో కూడుకున్నటువంటిది. ఆ విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నారు వీళ్ళు. అవినీతికి పాల్పడే వాళ్ళు మత విశ్వాసులు తెచ్చి పెడుతున్నటువంటి తమ కష్టాన్ని, తమ సంపదని, వాళ్ళ ఎన్ని బాధలు పడినా ఆఖరికి రిక్షా దొరికేవాడు, ఆటో తోలేవాడు, బిల్డింగ్ పనులు చేసుకునేవాళ్ళు, రోజువారీ కష్టం చేసుకునే వాళ్ళు కూడా నెలంతా రోజుకు రూపాయి 2 రూపాయల చొప్పున ఒక పసుపు గుడ్డ కట్టి ఒక పాత్రలో వెంకటేశ్వర స్వామి భాగం అనే పేరుతో వాడికి వచ్చే ఆదాయంలో ఎంతో కొంత ప్రతిరోజు 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అట్లా వేసి ఒక ఏడాది పాటు దాన్ని కూడబెట్టేటువంటి ఆ డబ్బుల్ని తీసుకొని అక్కడి నుంచి వాడు ఆ డబ్బులు ఖర్చు చేసుకుంటూ వస్తూ మిగిలిన దాన్ని కుండీలో వేయడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నటువంటి. అంటే ఎంత విశ్వాసం, దేవుడి పట్ల ఎంత భక్తితో వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ దెబ్బతీసే పద్ధతిలో, అదే నేను అన్నట్టుగా విశ్వాస ఘాతుకానికి పాల్పడి ఈ రకమైనటువంటివి చేస్తే ఏ రకంగా
మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. డెఫినిట్‌గా మనోభావాలు దెబ్బతింటాయి. ఒక అక్రమం జరిగినప్పుడు లేతే ఒక స్కామ్ జరిగినప్పుడు మాత్రమే నమూనాలను లేదా శాంపిల్స్‌ను మరి ల్యాబ్‌లోకి పంపించడం జరుగుతోంది. మధ్య మధ్యలో మరి విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ కూడా లేపోతే నిఘా డిపార్ట్‌మెంట్ కూడా ఈ శాంపిల్స్ మరి వాటి యొక్క ఒరిజినాలిటీని పరీక్ష చేసే క్రమంలో ల్యాబ్స్‌కి పంపిస్తే మరి కట్టడి చేసే అవకాశం ఉంది కదా! అంటే గుర్తుకొచ్చినప్పుడే లేపోతే దప్పిక వేసినప్పుడే బావి దవ్వుకోవడం, దప్పిక వేసినప్పుడే నీళ్ల చెంబు కోసం వెతుక్కోవడంలా ఉందంటారా టీటీడీల వ్యవహారం? అవును. దుర్గాప్రసాద్ గారు మీరన్నది 100కి 100 కరెక్టు. ఈరోజు ఆ సమస్యొచ్చినప్పుడు మాట్లాడుకోవడం తప్ప మీరన్నట్టుగా దప్పికేసినప్పుడు బావి తవ్వుకుందాం అని జెప్పి చూసే రకాలుంటారంటారే, హ్మ్. దప్పికేస్తే వెంటనే పక్కనే నీళ్లుండాల అందుకొని యెస్. తాగడానికి. హ్మ్. దప్పికేసినప్పుడు బావి తవ్వాలని చూస్తే ఈ లోపల మనిషే ప్రాణమే పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు రైట్. టీటీడీలో గూడా అదే తప్పులు జరగకుండా ఉండడానికి అవసరమైనటువంటి కార్యాచరణ ఉండాల. కార్యాచరణ ఉండకుండా హ్మ్. ఖాళీగా ఉండేటప్పుడు ఏదేదో పనికిరాని విషయాలన్నీ మాట్లాడుకునేది, ఒకరి మీద పరస్పరం ఆరోపణలు చేసుకునేది, హ్మ్. గొడవలు పడేది, బూతులు మాట్లాడుకునేది, ఒకరినొకరు తేలిగ్గా మాట్లాడుకునేది, నీకసలు భక్తే లేదు దేవుడి మీదన ఒకరంటే, నువ్వసలు భక్తుడివే గాదు దొంగ భక్తుడు అని ఇంకొకరంటే, హ్మ్. ఇట్లాంటి మాటలతోనే కాలం గడిపేస్తున్నారు. హ్మ్. వీళ్ళకున్నటువంటి సమయంలో ఇట్లాంటి పనికిరాని విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా, భక్తులకి మనం ఏమేం జేయొచ్చు, ఏమేం మార్పులు తీసుకొని రావచ్చు, హ్మ్. ఈ వ్యవస్థలో ట్రాన్స్‌పరెన్సీ పెరగడానికి ఏమేం పద్ధతులు అనుసరించాలి అన్న వాటి మీద చర్చే లేదు గదా! ఓకే. అదేదో ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ అబ్బసొత్తులాగా ఈరోజు టీటీడీ లాంటి సంస్థలను చూడడం అనేది ఒక ధోరణిగా మారిపోతాంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ గారు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎలా తీసుకుంటే చర్యలు బావుంటుందంటారు? వాళ్ళు ఏమి చర్యలు తీసుకోవాలని జెప్పి భావిస్తున్నారో నాకు తెలియదు. ఒకటి నేననుకునేది మాత్రం హ్మ్. ట్రాన్స్‌పరెన్సీ టీటీడీలో ఇంకా పెరగాలి. రైట్. ఆ ట్రాన్స్‌పరెన్సీ పెరగడానికి అవసరమైనటువంటి హ్మ్. కొన్ని పద్ధతుల్ని టీటీడీ ముందుకు తీసుకొని రావాలి. తీసుకొని హ్మ్. రావడమే గాదు, హ్మ్. దాన్ని వీలైనంత విస్తృతపరచాలి. రైట్. ఎవరు ఏ సమాచారం అడిగినా ఇవ్వడానికి సంసిద్ధంగా హ్మ్. టీటీడీ ఉండాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏందంటే, హ్మ్. ఏ సమాచారము టీటీడీ వాళ్ళు ఇవ్వరు. ఏ హ్మ్. రకమైనటువంటిది వాళ్ళ దగ్గర నుంచి రాదు. కారణం ఏదేదో చట్టాలు ఇవేవని జెప్తారు. చట్టాలు ఎందుకు జేసుకున్నామండి మనం? మరింత సులభతరంగా పరిపాలనా వ్యవస్థ కింది దాకా వెళ్ళడం అనేది ఒకటైతే, రైట్. రెండోది తప్పులు వీలైనంత తక్కువ తప్పులతో బయటపడడానికి అవసరమైనటువంటి పద్ధతి ఉండాలని ఒక ట్రాన్స్‌పరెన్సీ సిస్టమ్‌ను మనం అడాప్ట్ జేసుకున్నాం. ఆ ఓకే. అడాప్ట్ జేసుకున్నటువంటి విధానాన్ని హ్మ్. వీలైనంత విస్తృతంగా దీన్ని అమలు జరపాల్సినటువంటి అవసరం ఎవరిది? బాధ్యత ఎవరిది? ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళది. హ్మ్. ఎవరు మేనేజ్‌మెంట్‌గా ఉంటారో అంటే ఎవరైతే బోర్డు చైర్మనో లేకపోతే అధికారులు ఉంటారో వాళ్ళది బాధ్యత. హ్మ్. అవన్నీ చేయాలి. హ్మ్. అవన్నీ చేయడం అనేది వీళ్ళ ధర్మం అనే విషయం రాజ్యాంగంలో చెప్పబడింది. రైట్ అండి. కస్టోడియన్‌లు వీళ్ళంతా గూడా. ఇప్పుడు ఓకే. బిఆర్ నాయుడు గారు గావచ్చు, అనిల్ కుమార్ సింఘాల్ గారు గావచ్చు, లేదా కొండ మీద ఉన్న అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గావచ్చు, వీళ్ళందరూ ఎవరండి? హ్మ్. కస్టోడియన్‌లు. యెస్. 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 పర్యవేక్షకులు, హ్మ్. కాపాడేవాళ్ళు మీకు మీ చేతుల్లో పెట్టారు ఇంత పెద్ద వ్యవస్థని. హ్మ్. బాగు జేయడానికి ఏమేం జేయాలో వాటిని జేయకుండా, మేము తీసుకోము, నేను రూపాయి డబ్బులు తీసుకోను, వాళ్ళ వెహికల్ వాడను, నేను చాలా గొప్ప మనిషిని, రైట్. నాకివన్నీ అతీతమైనటువంటి మనిషిని అని చెప్పడం కరెక్ట్ కాదు గదా! రైట్ అండి. మీరే గాదు, మీలాగా అందరిని ఉంచడానికి ఏమేం జేయాలనో అవన్నీ చేయండి. అప్పుడు మీరు సమర్థవంతమైనటువంటి చైర్మన్ అవుతారని జెప్పి, నేనే స్వయంగా చాలా సందర్భాల్లో బిఆర్ నాయుడు గారికి కూడా చెప్పాను. మీకోసం ఏదో చాలా పెద్ద ఎత్తున మీరొస్తే మార్పులు సంభవిస్తాయి. చాలా బాగా ఉంటుంది. టీటీడీలో ప్రక్షాళన జరుగుతుంది అనుకున్నటువంటి వాళ్ళందరికీ ఒక రకంగా నిరాశగానే ఉంది. ఈ కాలంలో ఏమి ఈ తప్పుల మీద హ్మ్. వీటిని నుంచి గ్యారంటీగా టీటీడీ బయటపడిపోతుందన్నటువంటి రైట్ అండి. ఒక భావనేమి కల్పించలేని పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే హ్మ్. వీటిని మరింత పటిష్టం చేయడానికి అవసరమైన పద్ధతులు ఓకే. అనుసరించాలనేది మేము కోరేది. రైట్ అండి మురళి గారు. థాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. థాంక్ యూ వెరీ మచ్ అండి. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాలకి మరి గౌరవ ఉపాధ్యక్షులుగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మరి చూడవలసిన బాధ్యత, ప్రాథమిక బాధ్యత టీటీడీ మరి ట్రస్ట్ బోర్డుకు ఉంటుంది. గతంలో పనిచేసిన ట్రస్ట్ బోర్డులు కూడా మరి ఈ యొక్క క్రమాన్ని మరి గుర్తెరిగి మరి ఇదంతా జరిగిందా అన్న క్రమంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా గడిచిన కాలంలో కూడా మరి జరుగుతున్న స్కామ్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ స్కామ్‌ల పట్ల మరి అక్కడికి హాజరయ్యే దర్శనానికొచ్చే భక్తులు కూడా మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. నమ్మకం కూడా మరి అక్కడ సన్నగిల్లే అవకాశం ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.